వెల్కమ్ బ్యాక్ టు మోక్ష సిద్ధి. మేనిఫెస్టేషన్ అనేది యూట్యూబ్లో చాలా చూసి ఉంటాం, కానీ అది ఎంతమందికి వర్కౌట్ అయింది, అసలు ఎంతమంది దాన్ని సీరియస్గా తీసుకున్నారు, ఎంతమంది జీవితాన్ని నిలబెట్టుకున్నారు అనే విషయం ఇంతవరకు నేను ఆ యూట్యూబ్లో జరిగిన విషయాలు అయితే నేను చూడలేదు. బట్ ది థింగ్ ఈజ్ దట్ ఒక మెగాస్టార్ చిరంజీవి, ఒక మాస్ మహారాజ్ రవితేజ, ఒక న్యాచురల్ స్టార్ నాని, దాంతోపాటు మనతో నా ఫ్రెండ్, నా జబ్బా, నా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి మానమూల స్కూల్లో చదువుకొని మళ్ళీ పెరిగిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడిషన్స్కి వెళ్ళిండు, మూవీ ఆడిషన్స్కి. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఫ్రెండ్ హెల్ప్ తోటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండ్రు. అది కొన్ని రోజులు జరిగిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ స్టార్ట్ అయింది అతని ప్రస్థానం. ఇన్స్టాగ్రామ్, అదే ముడ్డి కింద 30. అది మెల్లిమెల్లిగా ఇప్పుడు చాలా వరకు ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయింది తను. ఇప్పుడు ఒక్కసారి తన ఇంటికి వస్తే ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దాకా చాలామంది వీడియోలు తీసుకుంటున్నారు అండ్ ఫోటోలు తీసుకుంటున్నారు, కలుస్తున్నారు. దాంతో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది కేవలం జస్ట్ అదే ఫ్లోలో జరుగుతుందా, ఇదేమైనా మేనిఫెస్టేషన్ ఏమైనా ఉందా? సో ఆ విషయం గురించి మనతో ఉన్నాడు మన హీరో, మన కాబోయే హీరో. అండ్ ఇంకో విషయం చెప్పాలి, మనోడు బుల్లితెరకు కూడా మెల్లిమెల్లిగా వెళ్తున్నాడు. అదొక సర్ప్రైజ్, నేను లాస్ట్లో చెప్తాను. హాయ్ ముడ్డి కింద 30. యాక్చువల్గా నేను బ్రో అంట, బట్ ఓకే. యాజ్ ముడ్డి కింద 30 నేను ఇక్కడ నిన్ను చూపిస్తున్నాను కాబట్టి మేనిఫెస్టేషన్ ఎట్లా చేసినావు యాక్చువల్గా? మేనిఫెస్టేషన్ హలో బ్రదర్, ఏం చేస్తున్నావు నువ్వు? ఏదో ఇంగ్లీష్ ఏం చేస్తున్నావు? ఏదో మేనిఫెస్టేషన్ అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావు, మరి దాని మీనింగ్ ఏందో తెలుసుకుందామని నేను చెప్తా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేనిఫెస్టేషన్ అనేది తనకు తెలియకపోవచ్చు, కానీ కళను నిజం చేసుకునే ప్రాసెస్లో 24 గంటలు అట్లే ఉండతాను. అదే మేనిఫెస్టేషన్. ఇప్పుడు చెప్పండి ప్లీజ్. ఐ థింక్ వాట్ ఏంటి సంగతి, ఏమనిపిస్తుంది ఇప్పుడు? అసలు ఎట్లుంది కథ? ఒక మల్లారెడ్డి నుంచి ఒక సెలబ్రిటీ, ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ ప్లీజ్ సార్ ఒక ఫోటో అని, సార్ ప్లీజ్ సార్ ఒక ఆటోగ్రాఫ్ అని, సార్ ప్లీజ్ సార్ ఆటోగ్రాఫ్ అంతా లేదు కానీ మామూలుగా జనాలు మన కంటెంట్ నచ్చింది, మన కంటెంట్ నచ్చి ఇంకెక్కడికైనా గుర్తుపట్టడం, అన్న నీ కంటెంట్ మంచిగా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తామే అని చెప్పి మామూలుగా మాట్లాడడం, సెల్ఫీ తీసుకోవడం, అక్కడ వరకు అవుతుంది. నువ్వు ఇచ్చినంత ఇంద్రసేనారెడ్డి ఇంట్రో అయితే లేదు, నువ్వు కొంచెం ఎక్కువ చెప్పినావు. సరే మంచిగా ఉంది కానీ నేను కూడా సపరేట్గా ఉన్నా. లేదు నిజమే, అది యాక్చువల్గా నిజం. ఎందుకంటే మేము బయట తిరుగుతున్నాం కాబట్టి, సినిమాకి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా చాలా మంది కలవడం, చాలా మంది వాళ్ళ ముఖాల్లో ఒక షైన్, ఒక ఎన్లైటన్మెంట్, అది ఏదో గొప్పగా సాధించడం రా. అది నీకు తెలుసు కదా ఖచ్చితంగా. నువ్వు నాతో బయటకు వచ్చినప్పుడు జనాలు కొంచెం నన్ను గుర్తుపట్టి మాట్లాడేసరికి నీకు అట్లా అనిపించింది. లేదు నిజం, అది నిజమే, అది ఒప్పుకోవాలి మీరు ఖచ్చితంగా. అంటే అంటే మనం అచీవ్ చేయాలనుకున్న దాంట్లో మనం అచీవ్ చేసి చాలా తక్కువనే. ఓకే, అంటే నేను అనుకున్న దాంట్లో కొంచెం సక్సెస్ అయినా అని అనుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకు మేబీ తెలియకపోవచ్చు, బట్ నిన్ను చూసినప్పటి నుంచి అయితే నీ లోపల అసలు నీ ఎదుగుదల మేము చూసినాం, మా ఫ్రెండ్స్ అందరు చూసినారు. సో ఇప్పటికైతే నేను చాలా హ్యాపీ. అయితే ఒక క్వశ్చన్ అడుగుతా, ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా బాగా ఇది ఒక సీరియస్ సిచ్యువేషన్, ఇది ఎట్లా రియాక్ట్ అవుతారు అనుకున్న ప్రతిసారి చాలా లైట్ వెయిట్గా అసలు ఎట్లా ఉండగలుగుతావు? ఎట్లా అంటే ఇంకా మనకు అది పెద్ద ఎక్కువ సీరియస్గా ఆలోచించా. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇప్పుడు ఎంత మన సీరియస్ ఆలోచించినా మాత్రమే దానికి సొల్యూషన్ అయితే దొరకదు. అవును, ఆలోచించే అనవసరంగా బుర్రపాలు చేసుకున్న తప్ప సరే ఏముందిలే జరిగేదే జరుగుతుంది చూద్దాంలే ఎట్టేదట్టే అని చెప్పి ఆ ప్రాబ్లం ఎంత మనం తక్కువ ఆలోచిస్తే మనకు కొంచెం మెంటల్ పీస్ అంత ఎక్కువ ఉంటుంది. అదే కొంచెం ఫాలో అవుతుంది. ఇప్పుడు అది నువ్వు మనసులో అనుకోని ఇవన్నీ రియాక్ట్ అవుతావా, లేకపోతే నీ మెంటాలిటీ, నీ బిహేవియర్ కదా? నాకు తెలుసు నువ్వేందో. అంటే అదే ఇక చెప్తున్నా కదా, ప్రాబ్లం వచ్చిందంటే ఎక్కువ ఆలోచించేదాన్ని, ఎక్కువ దాన్ని ఎంత మైండ్కి ఎక్కించుకుంటే అది మనల్ని అంతా డిస్టర్బ్ చేస్తుంది. సో అందుకే దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచుతా, దాన్ని ఏం చేయాలో అదే చేస్తా. అందుకే కొంచెం ఇట్లుంటుంది. నీకు తెలియకుండానే నువ్వేం చేస్తున్నావు అంటే ఆధ్యాత్మికత అనే విషయం తెలుసా నీకు? ఏమో మరి, ఎక్కువ కష్టపడ పెద్ద పదం అన్నావు మరి. ఆధ్యాత్మికత అంటే ఏమో నేను చెప్తా.
మేనిఫెస్టేషన్ అని ఒక మాట. ఏంటనంటే మనకు ప్రతి ఒక్క మనిషికి ఒక కళ ఉంటుంది. మనం నడుచుకుంటామైనా, లేకపోతే తినేటప్పుడైనా, లేకపోతే వేరే వాళ్ళని చూసినా, ఈ కారు పోయేటప్పుడు చూసినా, ఏం చూసినా కానీ మనకి ఏమనిపిస్తుంది, ఈ కార్లో పోవాలరా, ఈ ఫుడ్ తినాలరా, ఈ ఫ్లైట్ ఎక్కాలరా, ఇలా మా పేరెంట్స్ మస్తు చూసుకోవాలి అని ఒక ఉంటది. లేకపోతే సెల్ఫ్ గా గోల్స్ ఉంటాయి మంచిగా, నేను ఇట్లా కావాలి, చిరంజీవి లాగా కావాలి, సచిన్ లాగా కావాలి, ధోని లాగా కావాలి. అంటే అది అయితే ఒకటి ఉండే, అంటే మనకు కొంచెం నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు ఎక్కువ ఇంట్రెస్ట్, సినిమాలు చూస్తా, అది మామూలుగా ఈ సెలబ్రిటీ స్టేటస్ అనేది ఉంటాయి కదా, అవును, జనాలు ఆ స్టేటస్ ఎంజాయ్ చేస్తుంటే అప్పుడు ఏదన్నా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లకైనా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఆ జనాలు ఓ ఓ అని వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఉంటాయి కదా. అవును అవును. నేను వచ్చినప్పుడు కూడా జనాలు అట్లా ఎగ్జైట్ కావాలని ఆ స్టేజ్లో మనం ఎప్పుడు ఉంటాం, ఉండాలి అట్లీస్ట్ అంత కాకపోయినా ఎంతో కొంత అట్లీస్ట్ మనం బయటకు పోతే అరే వీడు పలానా క్యాండిడేట్ రా అని అట్లీస్ట్ మనల్ని గుర్తుపట్టి 10 మందిలో ఒక 2-3 మనల్ని గుర్తుపట్టి మన దగ్గరికి వచ్చి మాట్లాడేటట్టు మనం ఏదో ఒకటి చేయాలరా అని ఒక జిల్లు ఉండే. సో అది ఇట్లా ఇన్స్టాగ్రామ్ ద్వారా కొంచెం నెరవేరింది. ఓకే, బాగా కొంచెం ఏం కాదు, బాగా నెరవేరింది. కానీ చాలా హంబుల్ ఉండడానికి ట్రై చేస్తున్నావు. ఇది కూడా ఒక ఆధ్యాత్మికతలో భావమే. ఏమో ప్రతిదానికి ఆధ్యాత్మికత అంటున్నావు, నాకు అది అనడానికి కూడా నోరు తిరుగుతలేదు, మరి నాకైతే ఏందో అది అర్థమైతే లేదు. సరే ఒక విషయం చెప్తా. మామూలుగా ఎవరికన్నా జస్ట్ ఒక నలుగురులో ఒక మంచి గొప్ప విషయాన్ని అనుకోకుండా వేసేటోళ్ళకే మనకు మొత్తం కళ్ళని ఎత్తికెక్కితే అవుతాడు, నెక్స్ట్ కలిసి మన కళ్ళని ఎత్తికెక్కితే పిసి అవుతాడు అంతా. అట్లాంటిది నువ్వు ఇప్పుడు 88,000 సబ్స్క్రైబర్స్ నీకున్నారు, ఎక్కడికి వెళ్ళినా నీకు ఒక మంచి గ్రిప్ ఉన్నది, బుల్లితెర కూడా వెళ్తున్నావు, అయినా కూడా నువ్వు చాలా నార్మల్గా ఉంటున్నావు, అందరితోటి మా ఫ్రెండ్స్తో అంతా నార్మల్గా ఉంటున్నావు, అండ్ పెద్ద ఏం నీ కళ్ళని ఎత్తికెక్కినట్టు నాకు ఏం అనిపిస్తలేదు, అండ్ ప్రతి విషయాన్ని చిన్న చిన్న మాట్లాడుతున్నావు. సో ఇది నార్మల్ విషయం కాదు, ఖచ్చితంగా నార్మల్ విషయం కాదు. ఇట్లా ఉండాలంటే కారణం నీకు ఆధ్యాత్మికత అనే ప్రయాణం నీ లోపల ఉంటుంది, బ్లడ్ లో ఉంది లోపల, అది నార్మల్ కాదు అది. ఏవో మరి అంటే నేను అనుకునేది ఏంటంటే సరే ఇప్పుడు నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇది లేనప్పుడు కూడా నా ఫ్రెండ్స్ నాతో ఉన్నారు. సో అట్లా అని చెప్పి ఏదో కొంచెం మనకు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయినాం, వాళ్ళు గుర్తుపడతారు వీళ్ళు గుర్తుపడతారు అని చెప్పి మనోళ్ళను కొంచెం ఏదో కొంచెం మనోళ్ళ దగ్గర మనం యాటిట్యూడ్ చూపించడు ఏంది అనేది అయితే నాకు, అంటే అట్లా మనోళ్ళ దగ్గర మనం చూపించేది ఏంది, అరే మన అది లేనప్పుడు మనోళ్ళు ఉన్నారు, ఉన్నప్పుడు కూడా మనతోటి ఉంటారు, వాళ్ళ దగ్గర మనం చూపించాల్సింది ఏముంది. మనం బయట వేరే వాళ్ళకు స్పెషల్ కావచ్చు, మనోళ్ళ దగ్గర మళ్ళా నేను వాడు నాకు ఫ్రెండే వాడు నాకు ఫ్రెండే. ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర చూపించవు, అంటే ఫ్రెండ్స్ దగ్గర చూపించవు, అండ్ దట్టు ఎవరన్నా అరే అన్నా నువ్వు ఇట్లా చేస్తావా అని అంటే అని ఇప్పుడు అనలే, చాలా నార్మల్ రియాక్ట్ అయ్యాను. ఆ పార్ట్ కూడా మనం చూడాల్సిందే కదా, అందుకే నేను ఆధ్యాత్మికత అన్న గుర్తగా అనలే. నేను ఉన్నది బ్రో దగ్గర, నువ్వు నమ్ముతలేవు నువ్వు. సరే ఏదో మరి అంటే నేను అబ్జర్వ్ చేయలేదు, నువ్వు అబ్జర్వ్ చేసినావు. యా, కొంతమంది స్పెషల్ గా నేర్చుకుంటారు, కొంతమందికి బ్లడ్ లో ఉంటది అది. అది ఇంకొకటి కూడా ప్రూవ్ చేస్తా. ఎట్లా అంటే నువ్వు దగ్గర ఒక 200 పైగా వీడియో చేసి ఉంటావు, అంటే నేను లెక్క పెట్టలేదు, 400 సారీ. అయితే నువ్వు కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి కొన్ని రియాలిటీ చెక్ చేసేటి మామూలుగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నీ అంతు అభిప్రాయం వ్యక్తం చేసుడు, ప్రతి దాని గురించి నువ్వు మాట్లాడినావు, దో యు ఆర్ డూయింగ్ సమ్ ఫన్ ఈవెంట్ అయినా కూడా నువ్వు చేసినావు ఇవన్నీ. సో అదొక బాధ్యత తీసుకొని చేసినావు. దట్ ఈస్ ఆల్సో కమింగ్ ఇన్ టు దట్ ఆధ్యాత్మికత ఇట్ సెల్ఫ్. ఖచ్చితంగా అంటే ఏదైనా జరిగినప్పుడు మనకు అనిపించింది కూడా మనం చెప్పాలి కదా. అంటే ఇప్పుడు కొందరు చెప్పినా కూడా అది ఎక్కువ మందికి రీచ్ పోదు, చెప్పాలనుకున్నా కూడా. సరే ఇప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాని మీద మనం ఒక ఒపీనియన్ షేర్ చేసుకుంటే మనతో కూడా కొంతమంది దానికి రెస్పాండ్ అవుతారు, కొంతమంది దాని మీద రెస్పాండ్ అవుతారు, కాబట్టి చాలా మందికి తెలుస్తుంది అనే ఇంటెన్షన్లో మనం అంతగా మన ఒపీనియన్ షేర్ చేయాలి ఇంటెన్షన్ కొద్దీ నేను కూడా ఏదైనా ఇట్లా రియాక్ట్ అవుతా ఉంటాను. నాకు రియాక్ట్ అవుతూ ఇది ఇంకొక కొన్నాళ్ళు ఆలోచిస్తే ఏమవుతానంటే, ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తే ఎంతమంది రీచ్ అవుతుంది, ఎంతమంది చూస్తారు, నాకు ఎంత సక్సెస్ వస్తాయని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ ఇట్లాంటి వీడియోలు కొన్ని రిస్క్, నీకు ఏ రకంగానైనా ప్రెషర్ రావచ్చు, అది నీకు అసలు అవసరం కూడా లేదు, బట్ స్టిల్ నువ్వు చేస్తున్నావు. అది నువ్వు ఇట్సే దాన్ని ఏమంటారు, అదే ఏం బాధ్యత అది, ఇది నాకు టైం గుర్తొస్తలేదు కానీ బట్ చేస్తున్నావు. అది చూసినప్పుడు నాకు అనిపించింది, ఇవన్నీ నీకు బతుకుతుంటే మధ్యలో ఈ ప్రయాణంలో అనిపించినాయా, లేకపోతే చిన్నప్పటి నుంచి నువ్వు ఇట్లే ఉన్నావా? అంటే చిన్నప్పటి నుంచి ఇంతే. ఇప్పుడు మన బేసికలీ మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అవును, మన ఇంట్లో ఊళ్ళలో ఎట్లుంటుంది, ప్రతిదీ మనం అందరితో కలిసిపోతాం,
ఊళ్ళలో నుండి ఆబ్వియస్గా మనకి అక్కడ మంచి చెడు కొంచెం దగ్గర నుండి చూస్తాం. అవును. సిటీలు అంటేనే ఎవరు ఇంట్లోకే బయటకు వెళ్ళరు, కొంచెం మంచి చెడులా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మన ఇంటి దగ్గర ఎట్లుంటాయి, ఎవరైనా చనిపోయినా ఇంట్లో ఫంక్షన్ అయినా 10 మంది పోతారు, వాళ్ళకి హెల్ప్ చేస్తారు, అలా పార్టిసిపేట్ అవుతారు. సో చిన్నప్పటి నుంచి మనం అదే కల్చర్లో పెరిగినాం కాబట్టి కొంచెం ఆ గుణం అనేది మనకు కూడా వచ్చింది. ఓకే. అట్లా కొంచెం ఇట్లాంటి విషయాలలో ఎక్కువ పార్టిసిపేట్ అవ్వడం, ఏదైనా రియాక్ట్ అవ్వడం, అట్లా రియాక్ట్ కావాలనిపిస్తుంది ఏదైనా జరిగినప్పుడు. ఇది ఏం చేస్తారంటే ఆధ్యాత్మికత అనేది జస్ట్ నీ ఫిజికల్గానో లేకపోతే నీ మెంటల్గానో ఇది చేయకుండా నువ్వు ఏదైతే ఫీల్డ్ ఉన్నావో ఆ ఫీల్డ్లో నువ్వు టాప్ మోస్ట్ ఉండడానికి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఊరికనే మెగాస్టార్ చిరంజీవి అండ్ మాస్ మహారాజా రవితేజ అని లేకపోతే నేషనల్ నాని అని నేను మీ ఊరికనే చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళిండ్రు. అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరి దగ్గర ఆధ్యాత్మికత నువ్వు కూడా ఖచ్చితంగా టాప్ మోస్ట్కి వెళ్తావు. అండ్ గైస్ లాస్ట్లో చెప్తా అన్నాను కదా, అదేంటంటే మనోడు జబర్దస్త్లో కనిపిస్తాడు ఖచ్చితంగా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది జస్ట్ మేనిఫెస్టేషన్. మన బిహేవియర్లో మన బ్లడ్లో అది ఆధ్యాత్మికత ఉంటే అది ఏదైనా ఖచ్చితంగా నీకు కష్టాలైనా పర్లేదు, నువ్వు ఒక మనిషిగా ఉంటావు, ఒక మంచి నువ్వు కళను నెరవేర్చుకుంటావు, నీకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది, ఒక మనిషిలాగా వస్తుంది, ఒక సెలబ్రిటీ లాగా వస్తుంది. దానికి నిదర్శనమే మా ముడ్డి కింద 30 అండ్ తన నిజమైన పేరు మల్లారెడ్డి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ధన్యవాదములు. అమ్మో అయిపోయింది, తెలిసిపోయింది నీకు. నీ వల్ల ఒక కొత్త పదం నేర్చుకున్నా బ్రో నేను. మేనిఫెస్టేషన్ కొన్ని మనం చేస్తూ ఉంటాం, కొన్ని తెలియదు అంతే. మేనిఫెస్టేషన్ అంటాను, ఆధ్యాత్మికత అంటాను, ఏమో ఇంతవరకు అవి అనాలన్నా కూడా నాకు 4 తిరుగుతలేదు. స్టూడియోకి తీసుకొచ్చి నాకు దాని ఇన్నర్ మీనింగ్ అవుటర్ మీనింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినావు. సరే, వర్త్ ఆఫ్ టైం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నీ లోపల ఉన్నది చూడాలి కదా. నీ దగ్గర నీతో ఉన్నోడు బాగా అబ్జర్వ్ చేస్తాడు. అది నేను, నాతో పాటు మన ఫ్రెండ్స్. నీకు చెప్పకపోవచ్చు కానీ అది నిజం. కానీ ఇదన్నీ చెప్పేసి ఓవర్ యాక్షన్ చేయదు ప్లీజ్. అదే లేదు, తెలుసు బ్రో నేను ఎట్లుంటాను. తెలుసు కానీ బాగా డౌన్ టు ఎర్త్, కింద కాదు అదే అత్తుడు బాగా గ్రౌండ్ టు ఎర్త్, డౌన్ టు ఎర్త్ కాదు కంప్లీట్ గా. థ్యాంక్ యూ బ్రో.